హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో బగారా రైస్, మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ, నాన్ వెజ్ రెసిపీస్ కాంబోస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సాధారణంగా పెళ్లి భోజనాలలో ఇంతకు ముందు కాలంలో బగారా రైస్ అనేది చాలా మంచి హైలైట్గా ఉండేది. నవ్వే డేస్ బగారా రైస్ అనేది అందుబాటులో ఉండడం లేదు. చాలామంది గరం మసాలాస్ పొడులు, హోల్ గరం మసాలాస్ వేసేసి బిర్యానీస్కి అలవాటు పడిపోయారు. అండ్ బిర్యానీ చేయాలన్నా కానివ్వండి, చాలా ఎక్కువ టైం పట్టిద్ది అని స్కిప్ చేసేస్తూ ఉంటారు. బయట తీసుకోవడం అలా జరుగుతూ ఉండిద్ది. ప్రెజెంట్ మీరు ఈ బగారా రైస్ అనేది చాలా తక్కువ టైంలో అండ్ చిన్న చిన్న అకేషన్స్కి చుట్టాలు ఎంతమంది వచ్చినా కానివ్వండి, ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఫెస్టివల్స్కి ఎంత క్వాంటిటీలో అయినా కానివ్వండి, అసలు మసాలాస్ అనేవి యూజ్ చేయకుండా ఇట్టే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ హోల్ నాన్ వెజ్ కాంబో రెసిపీస్ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక మందపాటి వెడల్పాటి వెసల్ తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసేసుకున్నాను. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ సన్నగా స్లైసెస్గా తరుగుకున్న టమోటో ముక్కలు 2 మీడియం సైజ్ తీసేసుకున్నాను. మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిర్చి 3, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా కొంచెం, హోమ్మేడ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పూర్తిగా కలపండి. ఫ్లేమ్ అనేది మీడియం చేయాల్సిన అవసరం లేదండి. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు, మనం వేసేసుకున్న ఆయిల్ అనేది ఫ్లాట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. నేను ఇందులో ఘీ కూడా యాడ్ చేయలేదండి. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. మీరు వన్స్ ఇలా ట్రై చేయండి. మసాలా అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది. దాని తర్వాత ఎసురు కోసం వాటర్ అనేది యాడ్ చేద్దాం. టోటల్గా బగారా రైస్కి నేను 1 కేజీ బియ్యం తీసేసుకున్నాను. 1 కేజీ బియ్యానికి మీరు ఏదైతే క్వాంటిటీలో రైస్ తీసుకుంటారో ఆ క్వాంటిటీ అనేది మీరు యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను సోలర్తో 2 సోలర్లు తీసుకున్నాను. ఇప్పటికీ కూడా ఎవరైనా ఈ సోలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఒక సోలెడ్కి వచ్చేసి 1.5 సోలెడ్ వాటర్ అనేది తీసుకోవాలి. టోటల్గా 3 సోలెడ్లు నేను వాటర్ తీసేసుకున్నాను. క్వాంటిటీ రైస్ వచ్చేసి కేజీ. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. ఈ మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు అస్సలు అంటకుండా చూసుకోండి. ఫ్లేమ్ మాత్రం హైలోనే ప్రిపేర్ చేయాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఒకటి పెద్ద సైజు నిమ్మకాయని హాఫ్గా కట్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ తీసేసుకోండి. ఈ నిమ్మకాయ మొత్తం కూడా స్క్వీజ్ చేయండి. ఇలా నిమ్మరసం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఎసురు కోసం మూత పెట్టేసేయండి. మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. సో మనకి ఎసురు అనేది జస్ట్ ఫ్యూ మినిట్స్లో వచ్చేయడం జరుగుతుంది. ఇలా ఎసురు అనేది మరుగుతున్నప్పుడు ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అనేది ఇందులో యాడ్ చేసుకుందాము. ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టండి, మీడియం చేయాల్సిన అవసరం లేదు. బియ్యం వచ్చేసి మనం ఎప్పుడైతే రైస్ ప్రిపేర్ చేస్తామో ఆ రైస్ ప్రిపేర్ చేసే 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. ఇక్కడ రైస్ వచ్చేసి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు. బగారా రైస్కి నార్మల్ రైస్ అయితే చాలా టేస్ట్ ఉండిద్ది. అందులో మనం 10 మినిట్స్ అనేది సోక్ చేస్తాం కాబట్టి పలుకులుగా రైస్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడా విరగకుండా మనం ఏదైతే బియ్యపు గింజ తీసుకున్నామో అంత బియ్యపు గింజ సైజులో టేస్టీగా బియ్యం పగలకుండా రావడం జరుగుతుంది కుక్ అయిన తర్వాత కూడా. ఇలా టోటల్గా బియ్యం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపి హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు పెట్టండి, మూత పెట్టకుండా. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా కింద నుంచి పైకి కలపండి. ఇది టోటల్ ప్రాసెస్ 1 మినిట్ పట్టిద్దండి. మీకు టైం అనేది చూసుకోవడం రావట్లేదు అంటే కుకింగ్ ప్రాసెస్లో ఇలా బబుల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. నెక్స్ట్
కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం చేసుకొని మూత పెట్టేసేయండి దమ్‌కి. 10 మినిట్స్‌లో మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిద్ది. చూస్తున్నారు కదా! మనం వేసుకున్న రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో పలుకులు పలుకులుగా. చిన్న బియ్యం అయినా కానివ్వండి, చాలా మంచిగా కుక్ అవ్వడం జరిగింది. సో, ఫైనల్‌గా మనము కింద నుంచి పైకి రైస్‌ని కదుపుకుందాము. ఏదైతే కింద రైస్ ఉంటదో అది అలానే పెట్టకుండా కలపడం వలన ఈవెన్‌గా మనకి రైస్ అనేది కుక్ అవ్వడం జరుగుతది. లేకపోతే అడుగున ఎక్కువగా కుక్ అవ్వడం, పైకొచ్చేసరికి తక్కువగా కుక్ అవ్వడం జరుగుతది. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిందో. ఎటువంటి మసాలాస్ యూజ్ చేయకుండా, ఘీ వాడకుండా పర్ఫెక్ట్‌గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే మనం పూర్తిగా కలిపాం కదా! సో, పైన వేసుకున్న రైస్ కూడా కిందకొచ్చి ఉడకడానికి ఈ 1 మినిట్ టైం అనేది సరిపోతది. చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది కదా! ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. చూసారా? సో, ఇలా నేను ఒక్క నిమిషం పాటు పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి పర్ఫెక్ట్‌గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్‌కి కాంబినేషన్ అయితే నేను 2 రెసిపీస్ చేశాను చికెన్ అండ్ మటన్‌తో. సో, ఆ రెసిపీస్ చూసుకుందాము. సో, ఇక్కడొచ్చేసి నేను మటన్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసెల్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒకటి మీడియం సైజ్ వేసుకొని లైట్‌గా సాటై చేయండి. హెవీగా సాటై చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనము కొంచెం సాటై చేసుకున్న తర్వాత స్లైసెస్‌గా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి ఒకటి టమోటో మీడియం సైజ్ వేసేసుకొని కలపండి ఒకసారి. నెక్స్ట్ ఫ్లేమ్ మీడియం చేసి పసుపు 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేయండి. ఎందుకంటే అడుగు అంటకుండా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై చేసేసుకొని ఈ మసాలాస్ అన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మనకి పచ్చి వాసన పోయింది అంటే స్మెల్ అనేది చాలా మంచిగా రావడం జరుగుతది. ప్లస్ ఆయిల్ అనేది ఫ్లాట్ అవుతది. చూసారు కదా! ఆయిల్ పర్ఫెక్ట్‌గా ఫ్లాట్ అయింది అంటే మనకి మసాలాస్ అనేవి మంచిగా కుక్ అయినట్టు. నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందాము. 2 టీ స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను. కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. సో, మనం కారం ఎక్కువగా తింటాం కాబట్టి 2 టీ స్పూన్స్ అనేవి యాడ్ చేశాను. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టేసుకున్న మటన్ పీసెస్ 250 గ్రామ్స్ తీసేసుకున్నాను. మంచిగా క్లీన్ చేయండి. మటన్ అనేది టేస్ట్‌గా ఉండాలి అంటే లేత మటన్ అనేది తీసేసుకోండి. ఇలా ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఈ మసాలాస్ అన్నిటిలో కూడా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి మినిమమ్ 30% కుకింగ్ ప్రాసెస్ అనేది అయిపోతది మటన్‌కి సంబంధించి. పర్ఫెక్ట్‌గా మసాలాస్‌లో అయితే కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనకి 30% ఆఫ్ కుకింగ్ ప్రాసెస్ అనేది మసాలాస్‌లోనే అయిపోయింది. 250 ఎంఎల్ వాటర్ అనేది తీసేసుకున్నాము. ఈవెన్‌గా మిక్స్ చేయండి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. మూత ఏమి పెట్టకుండా కుక్ చేయండి 5 మినిట్స్ పాటు. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి కర్రీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండడం జరుగుతది. సో, నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుదీనా యాడ్ చేయండి ఫ్లేవర్ కోసం. ఫ్లేమ్ అనేది లో చేసేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. పర్ఫెక్ట్‌గా మటన్ అనే గ్రేవీ అయితే రెడీ అయిపోతది. మటన్ కూడా చాలా మంచిగా ఉడుకుతది. చూసారు కదా! సో, మనకి మటన్ గ్రేవీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా తక్కువ మసాలాస్‌తో అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఎటువంటి గరం మసాలా యూజ్ చేయకుండా చేసింది. పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము చికెన్ గ్రేవీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వెసల్‌ని పక్కన పెట్టేసుకుందాము. చికెన్ గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెసల్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుందామండి.
సేమ్ ఇందులో కూడా ఆనియన్స్ సన్నగా తరుక్కున్నవి మీడియం సైజు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని లైట్‌గా సాటై చేసుకోండి హై ఫ్లేమ్‌లో. నెక్స్ట్ స్లైసెస్‌గా కట్ చేసుకున్న టమోటో, చిన్న సైజు ఒకటి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం వేసుకొని కలపండి. నెక్స్ట్ ఫ్లేమ్ అనేది లో చేయండి మసాలాస్ యాడ్ చేయడానికి. హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకొని అడుగు అంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో ఈ మసాలాస్ మొత్తాన్ని కూడా ఫ్రై చేయండి. సేమ్ మనకి ఆయిల్ అనేది ఫ్లాట్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి వంట చేసేటప్పుడు కొన్ని అర్థం కానప్పుడు ఇలా ఆయిల్ ఫ్లాట్ అవుతుంది అంటే మనకి పర్ఫెక్ట్‌గా మసాలా కుక్ అయినట్టు. నెక్స్ట్ ఇందులో పుదీనా కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ కారం 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. 300 గ్రామ్స్ చికెన్ అయితే నేను తీసుకున్నాను. పూర్తిగా క్లీన్ చేయండి. ఒక్క నిమిషం పాటు ఈ మసాలాస్‌లో హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. మసాలాస్‌లో ఒక నిమిషం పాటు ఏదైతే మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి మనం కుక్ చేసుకున్నట్టయితే ఆ టేస్టే వేరు. సో, మసాలాస్ అన్నీ కూడా చికెన్‌కి పట్టడం జరుగుతది. ఆయిల్ అంతా కూడా ఫ్లాట్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా మనకి 40% అయితే కుక్ అయిపోయింది. చికెన్ ఈజీగా కుక్ అవుతది కదా! నెక్స్ట్ ఇందులో 250 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఒకసారి పూర్తిగా కదపండి. హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ పెట్టండి. తర్వాత లో ఫ్లేమ్‌లోకొచ్చేసి 5 మినిట్స్ పెట్టండి. మనకి చికెన్ కాబట్టి తొందరగా కుక్ అవుతది. అందుకోసం అనేసి హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ తీసేసుకున్నాము. లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ తీసేసుకున్నాము. సో, ఫ్లేమ్ అనేది లో చేసేసుకున్నాను. ఒకసారి పూర్తిగా కలపండి. ఈ స్టేజ్‌లో ఉప్పు అనేది మీరు చెక్ చేయొచ్చు. మనం స్టార్టింగ్ ఏదైతే ఉప్పు వేసుకున్నామో అదే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఆఫ్టర్ 5 మినిట్స్ మీరు దీని లుక్ చూడొచ్చు. ఎంత మంచిగా కుక్ అయింది. ముక్క అయితే సాఫ్ట్‌గా జస్ట్ మనకి ఇలా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే విధంగా చికెన్ పీసెస్ ప్లస్ మటన్ పీసెస్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. సో, ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. లంచ్‌కి పర్ఫెక్ట్‌గా రెసిపీస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ చేసేసుకుందాము. సో, మీరు తప్పకుండా ఈ నాన్ వెజ్ కాంబో రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేయండి. ఎస్పెషల్లీ బగారా రైస్ అనేది మీరు ఎప్పుడైనా కానివ్వండి ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, మీకు ఇలా తినాలి అనిపించుకున్నప్పుడు హెవీ మసాలాస్ అంటే హెవీగా మనం బయట నుంచి తీసుకొచ్చే అవసరం లేకుండా ఇంట్లోనే రెగ్యులర్‌గా ఉండేవే ఇవన్నీ కూడా మనము నాన్ వెజ్ తీసుకొని వచ్చేసి చేసేసుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతాయి. దీనికి కాంబినేషన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. మన ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి. వన్స్ విజిట్ చేసి చూడండి. సరేనా? సో, ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.